ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాలమే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ మధ్యగా రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ సమయం అందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఈరోజు మీ ముందు మోకరించి ప్రార్థించగా మీరు అందించిన వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. చూడండి దేవజనమ, కీర్తన గ్రంథం 128 అధ్యాయము 5వ వచనం మనం ధ్యానం చేసినట్లయితే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంత యెరూషలేము క్షేమం కలుగు చూచెదవు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం బాగా పరిశీలిస్తే దేవుడు అంటున్నాడు, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు చాలామంది జీవితంలో గమనిస్తూ ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి జీవితంలో ఆశీర్వాదం కనబడక బాధపడుతూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు వారు గొప్పవారు కావడానికి లేదా ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నాలు చేసిన వారుగా ఉండి చివరికి ఆస్వాదించబడలేక వారు చాలా సందర్భాల్లో బాధపడేవారుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, సియోనులో నుండి నేను ఏం చేస్తారంట, ఆశీర్వదిస్తాను. దేవుడి స్తోత్రం. ఏ ఆశీర్వాదం అయితే నీ జీవితంలో కనబడతలేదో, ఏ ఆశీర్వాదం అయితే నీ బ్రతుకులు కనబడతలేదో, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మార్గాల్లో వెళ్ళినా, ఏ ఆశీర్వాదించబడిన స్థాయికి నువ్వు వెళ్ళలేకపోయావో, నీతోనే దేవుడు పలుకుతున్న మాట గమనిస్తూ ఉంటే దైవజనమా, ఆయనే నిన్ను ఆస్వాదించుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడి స్తోత్రం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదిస్తున్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితం అంతా ఆస్వాదకరంగా మారబోతుంది. ఈ రోజు నుంచి గొప్పవారుగా మీరు మారబోతున్నారు. ఈరోజు ఉన్నతమైన కార్యాలు మీరు చూసేవారుగా మారి పడి ఉన్న కుటుంబాలు దీవెనకరంగా మార్చబడబోయే స్థాయికి ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మారబోతున్నాయి. నిజమే దైవజనమా, ఒక పేదవాడి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యుడిగా మారిపోతారు. ఒక లేమిలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా మారితే గొప్పవారుగా కుటుంబం మారిపోతుంది. దేవుడు ఎవరి కుటుంబాన్ని ఆస్వాదిస్తాడో వారు గొప్పవారుగా మార్చబడతారు. ఏ జీవితాన్ని అయితే దేవుడు ఆస్వాదిస్తాడో వారు గొప్పవారుగా మార్చబడతారు. చాలామంది ఈ లోకంలో మనుషులు ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటారు. మనుషుల ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చదండి. దేవుడు ఆశీర్వాదం గొప్ప మారుస్తుంది. అబ్రాహాము అనే కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు. అందుకే అబ్రాహాము జీవితం గమనిస్తూ ఉంటే గొప్పవాడిగా మారిపోయాడు. యేసేపు జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. అందుకే అతను గొప్పవాడిగా మారిపోయాడు. యోబు జీవితాన్ని ప్రారంభ దినాల్లో దేవుడు ఆస్వాదించాడు. అందుకే వారు గొప్పవారిగా మార్చబడ్డారు. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీ జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. ఎంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా ముందుకెళ్తున్నా, ఆశీర్వాదం లేక ఒకవేళ బాధతో ఉన్నావా, ఆస్వాదించలేకపోయి పడి ఉన్నావా, అయితే దేవుడిస్తున్న వాగ్దానం, సియోనులోనున్న ఆయన నిన్ను ఆస్వాదించబోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఇక దినం నుంచి నీ జీవితం దీవెనకరంగా మారబోతుంది. నీ కుటుంబం దీవెనకరంగా మారబోతుంది. నీ బ్రతుకు దీవెనకరంగా మారబోతుంది. దేవుడి చేత, దేవుడి కృప చేత నీ కుటుంబం ఆస్వాదించబడే స్థాయికి మారబోతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నీతో ఇంతవరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఏడుస్తున్నావు. ఆశీర్వాదం లేక నీ కుటుంబం బాధపడుతుంది. ఆశీర్వాదం లేక నీ జీవితం అల్లాడుతున్నావు. ఎన్నో మానవ ప్రయత్నాలు చేసి పరిగెత్తి ఆశీర్వాదం లేక ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నీకు ఉదయకాలం ఇస్తున్న వాగ్దానం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు కనుదృష్టి నీ మీదకి వచ్చి నేను దీవించబోతుండగా ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం దయవచ్చాను. అందుకే దేవుడు వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాలం ధైర్యం తెచ్చుకో. నా దేవుడు ఆశ్రయించేవాడుగా ఉన్నాడని, నా దేవుడు ఆశీర్వాదం నాకు కావాలని కోరుకునే వ్యక్తిగా నువ్వు మారి
దేవుని ముందు మోకరించి కన్నీటితో ప్రార్థించి, ప్రభువా నా కుటుంబాన్ని ఆస్వాదించండి, నా బిడ్డలను ఆస్వాదించండి, నా పాడి పంట ఆస్వాదించండి, నా బ్రతుకును ఆస్వాదించమని దేవుడి ముందు మోకరించి నువ్వు ప్రార్థిస్తే దేవుని కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు. దేవుని కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. ఈ ఉదయకాలమే దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఎంతవరకు మనుషులు ఆశీర్వాదం కొరకు పరిగెత్తిన వ్యక్తివైతే ఇక నుంచి దేవుడు ఆశీర్వదించేవారికి ఉండని గుర్తించు. దేవుడు ఆశీర్వాదాన్ని ఎరిగిన వారికి గుర్తించు. మనుషులు ఎంతమంది మన చేతులు ఆశీర్వదించబడలేం, కానీ దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవాడిగా మార్చబడతాం. ఈరోజు నువ్వు కోరుకోవాల్సింది దేవుడు ఆశీర్వాదం, నువ్వు కోరుకోవాల్సింది దేవుడు దీవెన. అలా దీవించబడే వ్యక్తిగా నువ్వు మారాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే, ఆశీర్వదించే దేవుడు పాదాల ముందు నువ్వు మోకరించి ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటే దేవుడు చక్కని ఆశీర్వాదం నింపుతాడు. దేవచనమ ఎందరో భక్తుల జీవితాలు దేవునికరంగా దేవుడు మార్చాడు, ఆస్వాదించాడు. ఈ ఉదయకాలం నిన్నే దేవుడు దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ పంటను దేవుడు దీవించబోతున్నాడు, నీకున్న కలిగిన పాడిని దేవుడు దీవించబోతున్నాడు, నీ గర్భఫలమును దేవుడు దీవించబోతున్నాడు, నీ చేతులెత్తిన దేవుడు దీవించబోతున్నాడు. గొప్పవారిగా మార్చడానికి వాగ్దానం చేస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మోకరించి ప్రార్థించే పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఎంతమంది మనుషులు మమ్మల్ని ఆస్వాదించిన గొప్పవారం కాలేము, కానీ నీ చల్లని హస్తాలు మమ్మల్ని ఆస్వాదించిన గొప్పవారిగా మార్చబడతాం తండ్రి. ఎంతోమంది జీవితాలు ఆశీర్వాదం లేక బాధపడుతున్నారు తండ్రి. ఉదయకాలు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల్లో ఉన్న వారిని దూరపరిచి ఆస్వాదించండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చి ఆస్వాదించండి తండ్రి. వివాహము కాని వారికి వివాహము జరిగించి ఆస్వాదించదండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చి ఆస్వాదించదండి. అయినా పంటల్లో పాడిలో మరి నష్టాలతో ఉన్న వారికి దీవెనకరంగా ఆస్వాదించండి తండ్రి. మోటార్ ఫీల్డ్లో పనిచేసే వారికి వాహనాలు ఆస్వాదించండి తండ్రి. ఈ రీతిగా ఎవరు దేని కొరకు ఆశపడుతున్నారో అట్టి ఆశీర్వాదం దయచేయమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం దీవించునుగాక.